కానీ ఒకటి సార్, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈయన మద్దతు ఇవ్వాలని ముందు నుంచి అనుకున్నదేనా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తొందరపడుతుంది? కాంగ్రెస్ తొందరపడిందా? బేసిక్గా విజయ్కి అతను క్రిస్టియన్. ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా దేశంలో కాంగ్రెస్ని ప్రేమిస్తారు, సోనియా గాంధీ క్రిస్టియానిటీ దృష్టిలో పెట్టుకొని. ఫ్రమ్ ద బిగినింగ్ అసలు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పార్టీ కదా అది. ఫ్రమ్ ద బిగినింగ్ క్రిస్టియానిటీని దేశంలో ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీని. కొన్ని రాష్ట్రాలని క్రైస్తవ రాష్ట్రాలకి మార్చింది అదే కదా. ఇప్పుడు కూడా క్రైస్తవపరమైనటువంటి కార్యకలాపాలే నడిపిస్తుంటుంది పార్టీ. కాబట్టి ఆ రూట్లో వీళ్ళ నాన్న అదే పాయింట్తో ఉన్నాడు, ఈయన అదే పాయింట్తో ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ వెళ్ళి డిఎంకేతో పొత్తు పెట్టుకున్నా అసలు కాంగ్రెస్ నాతోనే ఉందని మాట్లాడాడు ఆయన ఉపన్యాసాల్లో కూడా. అంటే మనకి పాత కాలంలో ఉంటే ఫస్ట్లో ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం చూస్తే వృద్ధులందరూ కూడా కాంగ్రెసే. అప్పట్లో అసలు వేరేది ఉండేది కాదు. మనకు తెలుగుదేశం వచ్చేదాకా కూడా ఇళ్లలో కాంగ్రెసే. ఈవెన్ తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా వృద్ధులు మాత్రం కాంగ్రెస్ వైపే ఉండేవాళ్ళు. యంగ్స్టర్స్ టీడీపీ వైపు టర్న్ అయ్యారు అప్పుడు. అలాంటి ఆ భావజాలం వాళ్ళ తండ్రిది. ఆ తండ్రి ఇంతకుముందు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మనం వెళ్దామంటూ పార్టీ అతనే పెట్టాడు, విజయ్ పార్టీ, దళపతి విజయ్ అని చెప్పేసి. దాన్ని అప్పుడు వ్యతిరేకించి విజయ్ కేసు కూడా పెట్టాడు వాళ్ళ నాన్న మీద. అలాంటి విజయ్ ఇప్పుడు వాళ్ళ నాన్న మాట విన్నాడు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడాడు. తండ్రి క్రిస్టియన్, తల్లి హిందూ అంట కదా.